కోర్టు గురించి మాట్లాడుతాను. 150 కేసులు వేశారు, పొడి చేశామని. మరి కోర్టు స్పోర్ట్స్ కోటా విచారణ చేయమంది కదా, రాజీనామా చేయి. సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. కోర్టు విచారణకు ఆదేశించింది కదా. నిన్న డప్పాలు కొట్టావు కదా, కోర్టు ఆపలేదు, ముందుకెళ్ళమని. మరి కోర్టు విచారణ చేయమని ఇచ్చింది కదా. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? డొల్లతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో, కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా. మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా మీరు తప్పుకోండి. తప్పుకుని ఎవడికోడికి ఇవ్వండి. ఆశపడుతున్నాడు కదా ఆయన. ఎవరు నాకు మంత్రి ఇవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా? నాకు ఇస్తే బాగుండని కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి ఇచ్చి చేయించండి. కోర్టు అడిగింది కదా, అప్పుడు చేయించండి. ఆరోపణలు నీ శాఖలో తప్పుడు రిక్రూట్మెంట్లు జరిగినాయి అని చెప్పని కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఏ ముఖం పెట్టుకుని ఉంటారు మీరు? పైగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు. నేను వస్తానయ్యా అని చెప్తున్నా. చర్చిద్దామని నీ ఇష్టం. స్పోర్ట్స్ కోటా మ్యాచ్ చర్చిద్దామా, లేదా పరీక్ష విధానం మీద పేపర్ ఇచ్చేవాడు, పేపర్ తయారు చేసేవాడు, పేపర్ దిద్దేవాడు, పరీక్ష పెట్టేవాడు అన్నీ ఒక అధికారిని ఉంచుకుని ఎలా పరీక్షలు పెట్టావు? అది తప్పు కదా. 100 ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 100 ప్రశ్నలు మిమ్మల్ని సంధించాడు. ఒక్కదానికి సమాధానం చెప్పకుండా డొల్ల మాటలు, ఉత్తర కుమార ప్రగల్భాలు, సుత్తి మాటలు, చప్పట్లు కొట్టించుకునే మాటలు కార్యకర్తలతో. ఇప్పటికైనా చెప్తున్నాం, తక్షణం నారా లోకేష్ నాయుడు రాజీనామా చేయాలి. డిఎస్సి పేరుతో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ చేయించాలి. దోషులందరినీ కూడా జైలుకి వేయించాలి, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.